దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి? అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూస్తున్న వారందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. తెల్లవారితే చాలు భగవంతుడికి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తి శ్రద్ధలతోని నిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడు అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం చేసే పూజలకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలి అంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. అయితే చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు. చాలామందికి పూజా మందిరం ఎన్ని రోజులకు శుభ్రం చేయాలో అస్సలు తెలీదు. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుడి విగ్రహాలను ఏ దిక్కులలో ఉంచాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పురాణాల ప్రకారమే ఈ పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. పూజా గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడు కూడా చీపురును వాడకూడదు. ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకొని పూజా మందిరం శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో వదిలివేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా వేయొచ్చు. అది కుదరని వాళ్ళు ఏదైనా పచ్చని చెట్టు కింద వేయవచ్చు. మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడు కూడా తొక్కకూడదు. పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన పొగతో ఆ దీపం నలుపు రంగులోకి ఏర్పడుతుంది. అలా నలుపు రంగు ఏర్పడిన ప్రదేశాన్ని ముందుగా ఏదైనా తడి వస్త్రాన్ని తీసుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి. ఆ తరువాత సబ్బు నీటితో కానీ సర్ఫ్ నీటితో కానీ ఆ మందిరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఆ తరువాత పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మీ పూజా మందిరము చెక్కతో చేసిన పూజా మందిరము అయితే ఒక తడి వస్త్రముతో తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమలను కూడా వేయాలి. పూజా మందిరంలో భగవంతుని యొక్క ప్రతిమలు లేదా పటాలు నేరుగా క్రింద అస్సలు పెట్టకూడదు. ఒక పేపర్ పై కానీ లేదా వస్త్రముపై కానీ పెట్టవలెను. దేవుడి పటాలను ముందుగా తడి బట్టలతో తుడిచి ఆ తర్వాత పొడి క్లాత్తో తుడిచి గంధము పెట్టి ఆ తరువాత కుంకుమ బొట్లు పెట్టవలెను. దేవుడుకు ఉపయోగించిన దీపారాధన ప్రమిదలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలు జిడ్డుగా ఉండడం వలన వాటిని సబ్బు నీటిలో నానబెట్టిన తరువాత ఒక స్క్రబ్బర్తో శుభ్రంగా కడగవలెను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్న సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు. అవి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే దీపారాధన చేయాలి. దేవుడికి వాడిన ఇత్తడి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ వెండి పాత్రలు కానీ చింతపండు లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుని పూజా మందిరంలో ఎప్పుడు కూడా అస్సలు వాడరాదు. ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు. దేవుడి పూజా మందిరం వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి. మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో అస్సలు శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం కానీ శుక్రవారం రోజున పండుగ దినాలు వస్తే మాత్రం ముందు రోజే మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. ఈ నియమాలను పూజలకు వ్రతాలకు కూడా వర్తిస్తుంది. వారంలో వచ్చే గురువారం లేదా శనివారం శుభ్రం చేసుకోవచ్చని వేద పండితులు చెబుతున్నారు. ఇకపోతే అమావాస్య రోజున లేదా ద్వాదశి రోజులలో దేవుడి పటాలు శుభ్రం చేసుకోకూడదని వేద పండితులు చెబుతున్నారు. దేవుడి పటాలను గురువారం లేదా పాడ్యమి తిథి వచ్చిన రోజు
దేవుడి పటాలను శుభ్రం చేసి దేవుడి పూజ చేస్తే ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఎవరికైనా పూజా మందిరం వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోపోవడం కుదరకపోతే నెలకి ఒక్కసారైనా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే ఇంకా మంచిది. విరిగిపోయిన దేవుని పటాలు కానీ, చిరిగిపోయిన దేవుడి పటాలు కానీ, లేదా ప్రతిమలు కానీ పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి. అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు. ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమను లేదా పటము ఒకటే ఉండాలి. మీ పూజా మందిరంలో శివలింగం ఉంటే కనుక నిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి. నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే శివలింగం పైన జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి. ఉగ్ర రూపంలో ఉన్న దేవుని పటాలు లేదా ప్రతిమలు పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. వీటి ద్వారా నకారాత్మకమైన శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దుర్గాదేవి, కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి ఫోటోలు పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. నుంచొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా ఫోటో పూజా మందిరంలో పెట్టకూడదు. నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకోకూడదు. గోవు యొక్క ప్రతిమను మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. పాలు ఇచ్చే గోవులను, పటం లేదా నెమలి ఈకలను పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు చాలా శుభప్రదం. లక్ష్మీదేవి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు, పసుపు కొమ్ములు, 11 రూపాయలు కాయిన్స్ వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటే చాలా మంచిది. అలా ఉంచడం వలన మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క పటంను ఈశాన్య దిశలో ఉంచితే మంచిది. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. గణేశుడి యొక్క పటమును లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం చాలా మంచిది. అదేవిధంగా ఉత్తరం దిక్కులో కుబేరుల ఫోటో ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు. పూజా మందిరంలో ఎప్పుడూ చిన్న చిన్న విగ్రహాలు, చిన్న చిన్న పటములు ఉంచడం ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ప్రతిమలు మీ ఇంట్లో ఉంచితే ప్రతిరోజు మహానైవేద్యాలు వండి పెట్టవలసి వస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం ఆగ్నేయ దిశలో ఉంచడం కోసం అలా ఉంచడం వలన దుష్టశక్తుల బారి నుండి బయటపడవచ్చు. సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో ఉంచడం వలన మీకు మంచి మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణ దిశగా ఎట్టి పరిస్థితుల్లో నిర్మించుకోకూడదు. అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావం ఏర్పడతాయి. దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు. శివుడి వీరభద్రుడి అవతారంలో ఉన్న ఫోటో కూడా ఉండటం అంత శ్రేయస్సు కాదు. అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల ఫోటోని మాత్రమే పూజా మందిరంలో ఉంచుకోగలరు. మీ ఇంట్లో పూజా మందిరం ఎప్పుడు ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం. ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా ఉంటే మీరు చేసే పూజలకు ప్రతిఫలం దక్కుతుంది. కాబట్టి చూశారు కదా, దేవుడి పటాలను ఏ రోజు శుభ్రం చేసుకోకూడదు, ఏ రోజు శుభ్రం చేసుకోవాలి, అలాగే దేవుడి మందిరం కూడా ఏ రోజు శుభ్రం చేసుకోవాలో, ఏ రోజు శుభ్రం చేయకూడదో చూశారు కదా. కాబట్టి ఈ వారాలను బట్టి మీరు మీ ఇంట్లో దేవుడి పటాలను కానీ దేవుడి మందిరం కానీ శుభ్రం చేసుకోండి. ఈ నిష్ట నియమాలతో మీరు శుభ్రం చేసుకున్నట్లయితే మంచి వారాలు గురువారం కానీ పాడ్యమి తిథి రోజున కానీ దేవుడి పటాలను శుభ్రం చేయడం చాలా మేలు.
కాబట్టి ఈ వీడియోని మీరు చూసినందుకు అందరికీ షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం ద్వారా మీ కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియోని చూస్తారు. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.